ఈడబ్ల్యూఎస్ ఎవడకుండా తీసుకొచ్చినప్పుడు ఎవడు ఏ కోర్టు అబ్జెక్షన్ చెప్పలే, ఏ చట్టసభల అబ్జెక్షన్ చెప్పలే, మరి మనకెందుకు చెప్తున్నాయి? ఎందుకంటే ఆడ పైన కూర్చున్నోడు మళ్ళీ వాడే, నిర్ణయం చేసేటోడు వాడే, చట్టసభలు ఉన్నోడు వాడే, ఆ జడ్జిలు తీర్పులు ఇచ్చేటోడు వాడే, అన్నిట్లో వాడే. సిస్టమేటిక్ గా జరుగుతుంది. కాబట్టి ఈ శర్మకి ఈ నేతకి సిగ్గు శరం లేదురా. శర్మ అంటే వాడు బాబునోడు కాబట్టి ఐ అండర్స్టాండ్ వాని ఇంటెన్షన్. కానీ ఈ నేత అనే చెత్త నాకుడికి ఏమైంది, వీని బ్రెయిన్ వాష్ చేసిర్రు మతం పేరు మీద. అర్థమైందా? ఇంకా చాలా ఉన్నాయి అట్లా, కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి కదా, చూపెడతలేను కానీ ఒకటి రెండు చూపెడతా, దెన్ మీ కామెంట్స్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు వాడు రాముడు దేవుడు అంటాడు కానీ సమ్మక్క సార దేవుడు కాదంటాడు. చూడు వీడు అసలు సారక్క సమ్మక్క ఎవరు? అదే దేవతల ఇక్కడ బ్రహ్మలోకంలో దిగొచ్చిన వాళ్ళ ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత. చూపెట్టండి మిత్రులారా, బ్రహ్మలోకం ఏడుందో చూపెట్టండి. మీరు ఎవడు దేవుళ్ళలో చూపెట్టండి. ఎక్కడ తీసుకోదాం పదా, ఈయన ప్రతి జుట్టు బట్టి అందరిని తీసుకోదాం, ఏ స్పేస్ కి తీసుకోదాం, ఎక్కడికైనా తీసుకోదాం. చూపెట్టకపోతే బ్రహ్మలోకాన్ని ఏడదందాం.